లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకుని శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. కోసేయబడ్డ ముక్కు చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగారులైన ఖరదూషణుల దగ్గరికి వెళ్ళి కింద పడింది. అప్పుడు ఖరుడు, ఇదేమిటి ఇలా ముక్కు చెవులు కోయించుకున్నావు? నిన్ను ముట్టుకున్నవాడు ఎవడు? వాడు ఈ పృథ్వీలో ఎక్కడున్నా బతకడు. నా బాణాల చేత వాడి రక్తాన్ని బయటికి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు? అప్పుడు శూర్పణఖ ఇలా చెప్పింది, ఇక్కడికి దగ్గరలో 2 అన్నాతమ్ములు ఉన్నారు. నారచీరలు కట్టుకున్నారు. మంచి యవ్వనంలో ఉన్నారు. కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు. ధర్మంతో ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు. వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో రాజకుమారులు అనాలో నాకు తెలియటం లేదు. అంత అందంగా ఉన్నారు. వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ ఉంటున్నారు. వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది. ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేశారు. అన్నయ్య, నాకు ఒక్కటే కోరిక ఉంది. ఆ రాముడిని నువ్వు చంపాలి. ఆయనలో నుంచి వేడి నెత్తురు బయటికి వస్తుంటే ఆ నెత్తురుని నా దోసిళ్లతో పట్టుకొని తాగాలని ఉంది. కనుక నా కోరిక తీరుస్తావా అని అడిగింది. దానికి ఖరుడు, అయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవటమా? తప్పకుండా తీరుస్తాను అని ఖరుడు 14 మంది సైన్యాధిపతులను పిలిచి, మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి. శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. మీరు అక్కడ రామ లక్ష్మణులు ఇద్దరిని సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి. మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది అన్నాడు. మహావీరుడైన రాముడు ఆ 14 మంది రాక్షసుల మీదికి తన బాణాలను కురిపించాడు. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ నెత్తురోడుతూ నేల మీద పడి మరణించాడు. వెంటనే శూర్పణఖ తన అన్న ఖరుడి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. పంపించావులే అన్నయ్య 14 మందిని రామ లక్ష్మణులను చంపామని. వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేశాడు. రాముడు మహావీరుడు. నీకు నిజంగా రాముడిని ఎదిరించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరులను పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. లేదంటే నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో అంటూ రెచ్చగొట్టింది. ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడా లేని ఉక్రోషం వచ్చింది. నేను ఇప్పుడే బయలుదేరుతాను. నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను యుద్ధానికి వెళితే నా ముందు నిలబడగలిగేవాడు అంటూ ఎవడూ ఉండడు అని పలికి తనతో పాటు 14,000 మంది రాక్షసులతో కలిసి రామ లక్ష్మణుల మీదికి యుద్ధానికి బయలుదేరాడు. రాముడు తన ధనస్సు తీసి ఆ రాక్షసుల మీద బాణప్రయోగం చేశాడు. రాముడు ఎంత వేగంగా బాణాలు ప్రయోగించాడంటే రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి. కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏకకాలంలో 13 బాణాలని వింటి నారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా 14,000 మంది రాక్షసులను రాముడు ఒక్కడే సంహరించాడు. అప్పుడు దూషణుడు ఆగ్రహంతో రాముడి మీదకు వచ్చాడు. అప్పుడు రాముడు వాడి 2 చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన ఆ దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడినట్టు నేల మీద పడిపోయాడు. ఆ తరువాత ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటి నారితో బాణం తొడుగుతుంటే ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు.
ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనస్సు విరిగిపోయింది. అప్పుడు ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఆయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు. ఆ బాణాల దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్లు పారినట్టు రాముడి గుండెల నుంచి రక్తం కారింది. రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు: ఎక్కడో పర్ణశాలల్లో కూర్చొని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం? వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు? వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఈ భూమిని ఎంత కాలంగా బాధ పెడుతున్నావు? ఈ భూమి ఈనాడు నీ ఒంట్లో నుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నేడు నేను నీ గుండెల్ని చీలుస్తున్నాను అన్నాడు. రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించక ఆ బాణాలు ఖరుడికి తగిలాయి. కోపంతో ఖరుడు రాముడి మీద పడబోగా ఆయన బాణం పెట్టి కొట్టగానే ఖరుడు భూమి మీద పడి మరణించాడు. రాముడు ఆ 14,000 మంది రాక్షసులను 1 గంట 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన వెనక్కి తిరిగి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడ ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏం జరుగుతుందో అని కంగారుగా చూసిన సీతమ్మ ఒక్కసారిగా పరుగు పరుగున వచ్చి రాముడిని ముందు నుంచి గట్టిగా కౌగిలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని మళ్ళీ మళ్ళీ కౌగిలించుకుంది. అన్నయ్య చేసిన శత్రు సంహారానికి లక్ష్మణుడు పొంగిపోయాడు. చంద్రుడి వంటి ముఖంతో సీతమ్మ కౌగిలించుకునేసరికి రాముడు తన కష్టాన్నంతా మరిచిపోయాడు. అప్పుడు వాళ్ళంతా ఆనందంగా పర్ణశాలలోకి వెళ్ళారు. అప్పుడు ఖరదూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అప్పుడు ఆయన రావణుడి దగ్గరకు వెళ్ళి రావణుడి పాదాల మీద పడి రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు అసలు ఆ రాముడు ఎవరు? దండకారణ్యంలో ఎందుకున్నాడు? వారితో ఉన్న స్త్రీ ఎవరు? ఆమె పేరేమిటి? అసలు 14,000 మంది రాక్షసులను రాముడు ఒక్కడే ఎందుకు సంహరించాడు? నాకు కారణం చెప్పు అన్నాడు. అప్పుడు అకంపనుడు రాముడు సామాన్యమైన వ్యక్తి కాదు, దశరథుడి కుమారుడు, విశేషమైన తేజస్సు కలిగినవాడు. ఆయన తమ్ముడు లక్ష్మణుడు రాముడికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు. ఆయన రాముడికి కుడి భుజం లాంటివాడు. సర్వకాలముల యందు రాముడిని కాపాడుకోవటమే తన కర్తవ్యంగా పెట్టుకున్నాడు. రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయడానికి దండకారణ్యానికి వచ్చారు. తాపసులైన ఋషులు రాక్షసులు తమని పెడుతున్న బాధలను రాముడికి చెప్పుకున్నారు. రాముడు రాక్షసులను సంహరిస్తానని ఋషులకు మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం రాక్షస సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడ రాక్షసులు లేనటువంటి పరిస్థితిని కల్పించాడు అంటూ అకంపనుడు విశేషంగా రాముడి పరాక్రమాన్ని వర్ణించాడు. అయితే నేను ఇప్పుడే వెళ్ళి ఆ రామ లక్ష్మణులను సంహరిస్తాను అని రావణాసురుడు అన్నాడు.